పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే మీకు వీడియోలో మంచి కుక్వేర్ కలెక్షన్ చూపించబోతున్నానండి. కొత్త ఐటమ్స్ కొన్ని వచ్చినాయి, పాతవి రీస్టాక్ అయినాయి అనమాట. అవన్నీ వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. వీడియోలో చూసే ఐటమ్స్ ఏవైనా సరే మీరు డైరెక్ట్గా మన షాప్కి వచ్చి పర్చేస్ చేయాలి అంటే మన షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. షాప్కి కింద వైపున బీఫిట్ మెన్స్ వేర్ అని బట్టల షాప్ ఉంటుంది, ఆపోజిట్లో చెప్పుల షాప్ ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. మీరు సునీతాస్ హోమ్ డెకార్ అని గూగుల్లో కూడా లొకేషన్ పెట్టుకుని రావచ్చు. ఇక రాలేని వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసుకుని మీకు ఎక్కడున్నా కూడా ఐటమ్ తెప్పించుకోవచ్చండి. అబ్రాడ్ కూడా మేము షిప్ చేస్తాము. ఇంకా లేట్ చేయకుండా కుక్వేర్ కలెక్షన్ చూసేద్దాము. ఇదిగోండి, ముందుగా మనము ఈ పాత్రతో మొదలు పెడదాము. దీనికి అందరూ కస్టమర్స్ పెట్టిన పేరు చేపల పులుసు సట్టి. అంటే ఏదైనా వండుకోవచ్చు, కానీ మన వాళ్ళందరూ అట్లా పేరు పెట్టారు. కొంచెం చిన్న ఫ్యామిలీ, ఒక ముగ్గురే ఉంటారు అనుకుంటే చక్కగా బిర్యానీ కూడా వండుకోవచ్చు. ఫ్లాట్గా ఉంటుంది కదండి, ఇట్లా చూసారా, వెడల్పు ఉంటుంది కనుక మనకి హ్యాపీగా వండుకోవచ్చు. వీటన్నిటికీ కూడా మూతలు మేము అంటే చిన్న సైజులకి అయితే ఇత్తడివి ఉన్నాయండి. పెద్ద వాటికి కావాలంటే ఇంకా స్టీల్ అట్లా సెట్ చేసి ఇవ్వడం. ప్రెజెంట్ అయితే ఇన్ ఫ్యూచర్ మేబీ వస్తాయేమో తెలియదు. దీని ప్రైస్ వచ్చి 4750 అండి. మనకి ఏంటంటే అండి, చాలా సాలిడ్ ఉంది. ఇది దాదాపు ఎంత వెయిట్ ఉండొచ్చో, మరి చాలా వెయిట్ ఉంది. ఇంకా ఇది మెయిన్ ఏంటంటే సింగిల్ పీస్ అనమాట, ఎక్కడ జాయింట్ ఉండదు, సింగిల్ పీసు. దానికి అకార్డింగ్ మీకు క్వాలిటీ లోపల టిన్ కోటింగ్ కానివ్వండి ఏదైనా కానీ ప్యూర్ ఉంటుందన్నమాట. ఇది దాని తర్వాత సైజ్ అండి 6100. వీటి వాటర్ కెపాసిటీ, ఇది ఏది ఎంత వాటర్ పడుతుంది, ఎంత డయామీటర్ ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే కనుక మీకు పిక్స్ షేర్ చేస్తారు. పిక్ పైన ప్రైస్ ఉంటుంది, దాని మెజర్మెంట్ ఉంటుంది, అలాగే వాటర్ కెపాసిటీ కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇది దాని తర్వాత సైజు, ఇది 8600 అండి. ఇదిగోండి, ఇది మన దగ్గర ఉన్న వాటిల్లో బ్రాస్. ఇప్పుడు వరకు నేను మెన్షన్ చేయలేదు మీకు, ఇది బ్రాస్ అండి. బ్రాస్కి టిన్ కోట్ చేస్తుంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు తెలియక ఈ లోపల వైపున అల్యూమినియం కోటింగ్ ఉంది కదండి, దానికి ఉపయోగం ఏముంది ఇంకా ఇత్తడిలో తీసుకుంటే ఇట్లా అడుగుతున్నారు. కాదండి, ఇది ఇత్తడికి లోపల వైపున టిన్ కోట్ చేస్తారనమాట. మనకి పదార్థం, వండిన పదార్థం కిలిం ఎక్కకుండా, అంటే కలర్ చేంజ్ అవ్వకుండా, అట్లా ఏది వండినా కానీ ఫుడ్ సేఫ్టీ కోసం అట్లా టిన్ కోట్ చేస్తారు. దీని ప్రైస్ వచ్చి 10500. ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు చూసి ఇత్తడి పైన టిన్ కోట్ చేసినాయి. సేమ్ సెట్ మీకు కాపర్ పైన కూడా టిన్ కోట్ చేసినవి ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇదిగోండి, నెక్స్ట్ ఇది మనకి కాపర్కి టిన్ కోట్ చేసిందనమాట. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒకటే అండి, కాకపోతే కొంతమందికి ఏంటంటే బిర్యానీ పాట్స్ ఇవన్నీ చక్కగా కాపర్లో ఉంటే ఇష్టపడతారనమాట. అట్లా మీ చాయిస్ అది. ఇది ఇందాక చూసిన దాంట్లో చిన్న సైజు చూసాం కదా, దీనికంటే అది కాపర్లో లేదు, సెకండ్ సైజు నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇది ప్రైస్ వచ్చి 9000 అండి. ఇదిగోండి, ఇది దాని తర్వాత సైజు. ఇట్లా మనకి మోడల్ అంతా సేమ్ ఉంటుంది. ఇదైతే నేను ఇంటికి తీసుకెళ్ళానండి, అంటే ఫ్యూచర్లో ఫ్యామిలీ పెద్ద అందరికీ ఎక్కువ మంది ఉంటే బిర్యానీ చేయడానికి ఉంటుందని చెప్పి. ఇది దాని తర్వాత సైజ్ అండి. ఇది బ్రాస్ కంటే కూడా వెయిట్ ఉంది బాగా. కొంతమంది ఏంటంటే తీసుకెళ్తున్నారు అనమాట. ఇప్పుడు చిన్నగా ఫుడ్ కోర్ట్స్ అవి పెట్టుకుంటారు కదా, కొంచెం మాత్రంలో బిర్యానీ పాట్స్ అట్లా బిర్యానీ అది చేసుకోవాలంటే కనుక తీసుకెళ్తున్నారు. లేదు, కొంతమంది పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు పెద్ద పొయ్యిలు పెడతారు కదండి, వాటి మీదకి బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి, నెక్స్ట్ కాపర్కి ఇట్లా లోపల వైపున టిన్ కోట్ చేసి ఉంటుంది. ఇది ఏంటంటే లైట్ వెయిట్. అలాగే మీకు చేతిలో పెట్టుకుని చూపిస్తున్నానండి, సైజ్ అర్థమవుతుందని చెప్పి. చిన్నవి మనకి ఎట్లా అంటే ఏదన్నా చట్నీస్ అవి వేయించుకోవడానికి, లేదు అంటే చట్నీని డిష్ అవుట్ చేసుకోవడానికి, అంటే మనము పోపు పెట్టుకుని దీనిలోకి తీసేసుకుని డైనింగ్ టేబుల్ పైన డైరెక్ట్గా అనమాట సర్వింగ్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. ఇది ప్రైస్ 950 అండి. దాని తర్వాత సైజ్ అండి. ఇది కొంచెం ఏంటంటే కొంచెంగా కర్రీస్ అవి చేసుకోవడానికి వాటికి ఉపయోగపడుతుంది. ఇది ప్రైస్ వచ్చి 1650. ఇది దాని తర్వాత సైజ్ అండి. ఇది ఒక 1 లీటర్ పైన వాటర్ కెపాసిటీ ఉండొచ్చు మీకు. ఇది ఏంటంటే కాకపోతే ఇట్లా మధ్యలో కొంచెం ఎత్తుగా వస్తుందండి మనకి స్టార్టింగ్లో. అది ఎందుకు అలా పెట్టారు అని చెప్పి నేను వెండర్ తోటి కూడా మాట్లాడాను. అదంటే మనకి బేసు సెటిల్గా అంటే కూర్చుని ఉండడం కోసం అని చెప్పి పెడతారంట. ఫ్యూచర్లో మనం వంట చేస్తూ ఉంటే ఫ్లాట్ అయిపోతుంది,
అది మీకు ప్రాబ్లం ఏం కాదు అని చెప్పారు. ఇదిగోండి, ఇది దాని తర్వాత సైజు. ఇది మనకి దీనికి కూడా చేపల పులుసు సెట్లు అనే పేరు పెట్టారు మన వాళ్ళు. దీని ప్రైస్ 3,500. దాని తర్వాత సైజు కూడా ఉందండి. ఇదిగోండి, ఇది 4,500. ఇది మొత్తం 5 పీస్ సెట్ అండి. ఇట్లా అన్నీ ఇలా మనం ఒకదానిలో ఒకటి సెట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదిగోండి, ఇట్లా ఇది ఇందాక చూసాం కదా మోడల్, అదే బిర్యానీ హండీ లాగానే వస్తుంది. కాకపోతే మూత ఇట్లా ఓవర్లాప్ అయ్యి వస్తుందండి మనకి. అంటే మనం దమ్ పెట్టుకున్నా కానీ కొంచెం ఇట్లా కర్రీ ఏది చేసుకున్నా కానీ అసలు స్టీమ్ అనేది బయటికి పోదన్నమాట. ఇట్లా మీకు తెలుస్తుందా, ఇట్లా ఓవర్లాప్ అయ్యి వస్తుంది. ఇది విత్ లిడ్ వచ్చింది. ప్రైస్ మనకి 5,500 అండి. ఇందులోనే సేమ్ కాపర్ కూడా ఉంది. ఇదిగోండి, ఇదైతే సేమ్ మోడలు కాపర్లో వచ్చింది మనకి. సాలిడ్ అండి, సింగిల్ పీస్. ఇందాక చెప్పాను కదా ఇవన్నీ సింగిల్ పీస్లు. ఇది ప్రైస్ వచ్చి 6,500. ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నారు తవాలు తెప్పించండి అని చెప్పి. అంతకుముందు మన దగ్గర వచ్చినాయి కానీ నాకు అది ఫినిషింగ్ నచ్చలేదండి. స్టార్టింగ్లో వచ్చినాయి, నచ్చక చాలా రోజులు ఆపేసాను అనమాట. తర్వాత ఇది చెప్పి ఇట్లా చేపించాము. ఇదైతే మాత్రం ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది, సాలిడ్గా కూడా వచ్చినాయి. దోశ బాగా వస్తుందని నేనైతే చెప్పలేను, అంటే ఇంట్లో నేను పట్టుకెళ్ళలేదు. బాగా హీటు వస్తుంది కదండి బ్రాస్కి. చపాతీలకి వాటికైతే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, చాలా బాగుంటుంది. మనం మెయిన్ అసలు ఎక్కువసేపు వాడేది కూడా చపాతీకి, ఎక్కువ హీట్ మీద ఎక్కువసేపు ఉంటుంది కదండి. సో చపాతీకి అయితే బాగా సెట్ అవుతుంది. ప్రైస్ వచ్చి 2,000 రూపీస్. అదండి మరి ఈ రోజు కలెక్షన్. మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. లేదు అంటే స్టోర్కి డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేయొచ్చు. లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. మరి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.